వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒక విషయాన్ని పదే పదే చెప్పడానికి చాలా ఓపిక కావాలి. అసలు చెయ్యని పనిని నేను చేశాను అని పదే పదే చెప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి. అలాంటి గట్స్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సరే ఈ మధ్య క్రెడిట్ చోరీ అనేటువంటిది వింటున్నాము చాలా విషయాల్లో. అదాని డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అనేది మేము తీసుకొచ్చామని చెప్పడం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 70-80% వర్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే అదిగో ఇది మా క్రెడిట్ అని చెప్పేసి చెప్పుకోవడం కానీ, తర్వాత మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ దానికి కూడా అనేక గనులు అవన్నీ కేటాయించడం, తర్వాత ఆ మెటల్ కొడుకు ఆయన అక్కడ దావోస్లోనే జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటి విషయం బయటికి రావడం, ఇలా ప్రతి దాంట్లో క్రెడిట్ చోరీ అనేటువంటిది ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో అయితే చెప్పుకోనే అక్కర్లేదు. అసలు మొత్తం పకడ్బందీగా దేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా నీతి ఆయోగ్ చేసినటువంటి ఒక ప్రపోజల్ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసి చాలా టెక్నికల్గా దాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తోటి దాని క్యూఆర్ కోడ్ తీసుకురావడం కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకురావడం కానీ, ఇలా ఎన్నో స్ట్రాంగ్ టెక్నాలజీతో ఎవరో ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా, డాక్యుమెంట్స్ ట్యాంపర్ చేయడానికి వీలు లేనటువంటి ఒక టెక్నాలజీ తోటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి ఇన్సెంటివ్స్ కూడా కేంద్రం 400 కోట్లు ప్రకటించింది. అయితే అనుకోకుండా అది ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి ఆ ఇన్సెంటివ్స్ అనేటువంటివి రావడం జరిగాయి. ఇది అదంతా మా క్రెడిట్ అని చెప్పుకోవటం, అసలు ఇవన్నీ కూడా చాలా చాలా గట్స్ కావాలి. అసలు ఏంటి, ఒక పక్క సోషల్ మీడియా యుగంలో ఒకప్పుడు అంటే ఏదో వాళ్ళ అనుకూల పత్రికలు అవి ఉండేవి, వాళ్ళ అనుకూల మీడియా ఉండేది. అప్పుడు అసలు ఇంత వాస్ట్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఇవన్నీ లేని రోజుల్లో వాళ్ళు చెప్పుకున్నారు అని అంటే అప్పుడు ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రజలు కూడా పాపం అది నమ్మాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇన్ని వీళ్ళు ఆల్రెడీ మాట్లాడినవి రికార్డ్ అయి ఉంటాయి, అప్పుడు జరిగినవి రికార్డ్ అయి ఉంటాయి, అవన్నీ బయటకు వస్తున్నా కూడా సరే అస్సలు ఏమాత్రం మొహమాట పడకుండా అది నేనే చేశానని చెప్పేసి చెప్పుకోవడం అనేటువంటిది మూల విషయం కాదు. ఇప్పుడు తాజాగా అనకాపల్లి దగ్గర రాంబిల్లి దగ్గర ఓపెన్ అయినటువంటి రీన్యూ ప్రాజెక్ట్ అనమాట. అది సుమంత్ సిన్హా అని చెప్పేసి ఆయన చైర్మన్. అది సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు. యాక్చువల్గా అది 2023 గ్లోబల్ సమ్మిట్లో సుమంత్ సిన్హా మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆ రోజున 82,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దాన్ని ప్రారంభించాలి అనేటువంటిది ఎంఓయూ కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. It is an honor to be at the AP Government Global Investor Summit. Thank you, Chief Minister, sir, for arranging this phenomenal gathering of industry captains as well as all the people from Andhra Pradesh. అయితే ఇప్పుడు తాజాగా దాన్ని ఏదో దశల వారీగా చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు 5,400 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నామని చెప్పేసి అంటాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం, ఇవన్నీ ఓకే. బట్ ఈ సోలార్ ఎనర్జీ అనేటువంటి ప్రస్తావనలోకి వచ్చింది కాబట్టి అసలు ఈ సోలార్ ఎనర్జీ విషయంలో ఒక రెవల్యూషనరీ డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏంటి సోలార్ ఎనర్జీ యొక్క ఇది ఏంటంటే సెకీ అనేటువంటి ఒప్పందం, దీని మీద చాలా దుమారం కూడా రేగింది. అసలు దీని గురించి ఒక్కసారి సోలార్ ఎనర్జీ విషయంలో అంటే భవిష్యత్తులో బాగా పెరుగుతున్నటువంటి విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఒక డ్రాస్టిక్ స్టెప్ అనేటువంటిది, ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకున్నారో చూస్తే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. పునర్వినియోగ శక్తి రంగంలో సోలార్ విద్యుత్ కొనుగోలు, సరఫరా, టెండర్లు, పవర్ సమీకరణ వంటి పనులు చేస్తుంది. రాష్ట్రాలు నేరుగా ప్రైవేట్ కంపెనీలతో కాకుండా సెకీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయొచ్చు. అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అదానితో డీల్ చేయలేదు, మేము సెకీతో మాత్రం ఒప్పందం చేసుకున్నాము అనేటువంటిది ఆ వివాదం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం సుమారు 12,500 మెగావాట్స్ ఉచిత విద్యుత్ సరఫరా, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అనేటువంటిది భారీ భారం అయింది కాబట్టి 12,500 మెగావాట్స్ ఉచిత విద్యుత్ సరఫరా వల్ల డిస్కంల మీద భారీ ఆర్థిక ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో పాత ప్రభుత్వాలు చాలా అధిక టారిఫ్లతో పీపీఏలు జరిగాయి అని చెప్పేసి వైసీపీ టైంలో గమనించి ప్రతి యూనిట్ విద్యుత్ కొనుగోలుకు దాదాపు ₹5.10 వరకు పెరిగింది అనేటువంటిది గుర్తించి తక్కువ ధరలో సౌర విద్యుత్ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఆ ప్రణాళికలో భాగంగా ఏపీజీఈసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్
దీని ద్వారా టెండర్ పెట్టారనమాట. 2020లో 10,000 మెగావాట్ల సౌర సామర్థ్య లక్ష్యంతో పెట్టినటువంటిది. మొదటి దశలో 6,400 మెగావాట్స్ కోసం బిడ్లు పిలిచారు. 24 పైగా బిడ్లు వచ్చాయి. టారిఫ్ రేంజ్ ఏంటంటే ₹2.49 నుంచి ₹2.58 వరకు, అంటే చాలా తక్కువ ధర అనమాట. లీగల్ రెగ్యులేటరీ అడ్డంకుల వల్ల ఈ తెలిసిందేగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా పనికి పూనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కోర్టులో కేసులు వేయించేసి నానా హడావిడి చేసేసి అప్పుడు ఆ పీపీఎల్ ఎలా రద్దు చేస్తారు మీరు అంతకుముందు చేసుకున్నారు. భారీ మొత్తాలన్నీ కమిషన్ల కోసం ఏంటో భారీగా చేసేసుకుని ₹5 చిల్లరకి చేసుకున్నటువంటి ఆ ఒప్పందాలను రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సౌర విద్యుత్ అనేటువంటిది మనకు చాలా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఈ సెకీ ద్వారా ఒప్పందం చేసుకుంటే ₹2.40 ఒప్పందం చేసుకుంటే ఆ కోర్టులో కేసులు వేయించి వాళ్ళతో ఏది అంతకుముందు డీల్ కుదిరిన వాళ్ళతోటి అవన్నీ చేసి నానా హడావిడి చేసి టెండర్ ముందుకు పోనీయలేదు. ఇక్కడే సెకీ అనేటువంటిది ఎంట్రీ ఇచ్చిందనమాట. అదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ ఆఫర్ ఏంటి, అసలు డీల్ ఏంటంటే సెకీ ప్రభుత్వం వద్దకు వచ్చి 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఆఫర్ ఇచ్చిందనమాట. ప్రతి యూనిట్ కూడా ₹2.49 ఇచ్చేలాగా. కాల పరిమితి 25 సంవత్సరాలు. అమలు ఎలాంటి దశల్లో అమలు చేస్తారంటే 2024-25లో 3,000 మెగావాట్లు, 2025-26లో 3,000 మెగావాట్లు, 2026-27లో 1,000 మెగావాట్లు. ఇది చిన్న విషయం కాదు. 7,000 మెగావాట్లు అంటే చాలా భారీ పరిమాణం. ఇది దేశంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ఒప్పందాల్లో ఇది ఒకటి జనరలైజ్ చేసుకోవాల్సిన విషయం. సౌర విద్యుత్ ఒప్పందాలు దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఒప్పందం. తర్వాత ఏంటంటే అసలు ఈ ₹2.49, ₹2.99 అనేటువంటి ఒక పెద్ద గందరగోళం సృష్టించారు. ₹2.49 యూనిట్ అనేటువంటిది వైసీపీ స్పష్టంగా చెప్పింది. అయితే ISTS ఛార్జెస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని ఉంటాయి. అవి దీంట్లో ఇంక్లూడ్ కాలేదు అనేటువంటి ప్రతిపక్షాల వాదన. బట్ ఇంక్లూడ్ అయినట్టుగా తర్వాత వచ్చినటువంటి జీవోలో కూడా అది చాలా స్పష్టంగా ఇంక్లూడ్ అయినట్టుగానే ఉంది. APERC ఆమోదానికి సంబంధించిన చర్చల్లో కూడా ఈ అంశం పెద్ద వివాదమైంది. అమెరికా కోర్టు ఫైలింగ్స్ లో గౌతమ్ అదానీ పేరు వచ్చింది అనేటువంటిది ఇక్కడ ఒక పెద్ద ఆరోపణ ఏమొచ్చిందంటే సుమారు 1,750 కోట్ల లంచం ఒక ఉన్నత స్థాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారికి చెల్లించారు అది అదానీ గ్రూపు అనేటువంటిది న్యాయశాఖ ఆరోపించింది. అక్కడెక్కడో అమెరికాలో వాళ్ళు ఏదో ఫండ్స్ మిస్యూజ్ చేశారు అనేటువంటి దాని ద్వారా వచ్చినటువంటిది అనమాట. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిస్కంలో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం సులభం చేయడం కోసం అసలు యాక్చువల్గా మాకు అదానీతో సంబంధం లేదు, సెకీతోటనే మేము ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు చాలా స్పష్టంగా జరిగింది. కానీ అధికారి పేరు బయటికి రాలేదు. హై ర్యాంకింగ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ అనే పదం మాత్రం పెద్దగా రాజకీయ చర్చకు దారితీసింది. ఇంకేముంది, జగన్ అరెస్ట్ చేసేస్తారు, అమెరికా పోలీసులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కారు కూతలన్నీ కూశారు. వాళ్ళ మీడియా జగన్ టార్గెట్ చేయటం అనేటువంటిది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు అదానీతో నేరుగా ఒప్పందం లేదు, మా ఒప్పందం సెకీతో మాత్రమే. అదానీ ఏదో అక్కడ అమెరికాలో ఏదో మిస్యూజ్ చేస్తే, ఫండ్స్ మిస్యూజ్ చేస్తే దానికి మాకు సంబంధం ఏంటి? అసలు అదానీతో ఒప్పందమే లేదు ఈ విషయంలో. అదానీతో ఒప్పందం డేటా సెంటర్ విషయంలో జరిగింది. సో ఇదనమాట. 2024లో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డీల్ మీద విమర్శలు అది కామనే. రద్దు చేస్తే భారీ జరిమానా పడచ్చు అని చెప్పేసి అంత రచ్చ చేశారు, కానీ వీటిని మళ్ళీ రద్దు చేయలేదు. ఎందుకంటే ఇది చాలా బెస్ట్ డీల్ అని ఆయనకు తెలుసు. ఇంతకన్నా బెస్ట్ డీల్ ఉండదని తెలుసు కాబట్టి సైలెంట్గా కొంతకాలం సైలెంట్ అయిపోయి, ముందు బురద జల్లేశారు, తర్వాత సైలెంట్ అయిపోయి ఆఖరికి ఏం చెప్పారు, సాక్ష్యాలు లేకుండా ఒప్పందం రద్దు చేయలేం, రద్దు చేస్తే భారీ జరిమానా పడచ్చు అని చెప్పేసి చల్లగా తప్పుకున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు 2025-26లో ప్రభుత్వం మొత్తం 7,000 మెగావాట్ల వెంటనే కాకుండా దశల వారీగా ముందుకెళ్ళింది. మొదట 3,000 మెగావాట్లు, తర్వాత 4,000 ప్లస్ మిలియన్ యూనిట్ల కొనుగోలు. అయితే ఇక్కడ ISTS ఛార్జెస్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది రాష్ట్రం భరించదు అనేది అప్పుడు కూడా ఉంది. అది క్లాజ్లో క్లియర్గా ఉంది జీవోలో, అప్పుడు సెకీతో జరిగిన డీల్లో బయటకు వచ్చినటువంటి జీవోలో. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు 5,400 కోట్లతో ఏదో చేయడానికి దీనికి ఓకే చేశారు. ఓకే, దాన్ని మనం స్వాగతిస్తాం ఖచ్చితంగా. ఏదైనా సరే ఒక బెస్ట్ డీల్, ఒక బెస్ట్ ప్రాజెక్ట్ ఉందనంటే అది ఎవరి హయాంలో వచ్చింది అనేటువంటి క్రెడిట్ చోరీ ఏం చేసుకోవాలనుకుంటున్నారేమో, కానీ అది వాస్తవంగా అది ఏంటంటే వాస్తవాలు అది పార్టీ కూడా క్లెయిమ్ చేసుకోగల. వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అవన్నీ ఉన్నవే, అవి సోషల్ మీడియాలో ఉన్నవే. అప్పుడు ఈ సుమంత్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఈ చైర్మన్, రీన్యూ చైర్మన్, అప్పుడు 2023 గ్లోబల్ సమ్మిట్లో ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖేష్ అంబానీ వీళ్ళంతా ఉన్న వేదిక మీదే ఆయన మాట్లాడటం జరిగింది. దాని తాలూకు వీడియో కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఇది
సో పదే పదే ఈ క్రెడిట్ చోరీ చేసి సరే మీరు కొనసాగిస్తున్నారు తప్పులేదు, కొన్ని కొనసాగించడం అనేటువంటి తప్పే లేదు. అసలు ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఆ వివరాలు ఏం బయట పెట్టట్లేదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అని అంటే ప్రతిదీ కూడా క్రెడిట్ చోరీ మేమే చేసాం అనేటువంటిది పబ్లిసిటీ ఓదరగొట్టేయకుండా ఇంకా జరగాల్సినవి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది ఇనిషియేట్ అయినవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి గ్రౌండ్ అయితే చాలా హ్యాపీ అది.